హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో గ్రూప్స్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 1 పోస్టులను పెంచే విధంగా అనుబంధ నోటిఫికేషన్ అయితే కసరత్తు చేస్తుంది. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను పంపాలని చెప్పేసి ఆర్థిక శాఖనైతే ఆదేశం ఇచ్చింది. అదేవిధంగా వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు, టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ వరుస రివ్యూలు, ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో కదలిక అంటూ మనకైతే అప్డేట్ రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. మరిన్ని గ్రూప్ 1 పోస్టులు అనుబంధ నోటిఫికేషన్కు కసరత్తు, ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు పంపాలని చెప్పేసి ఆర్థిక శాఖ ఆదేశం. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 పోస్టుల వివరాలు పంపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్కే రామకృష్ణారావు మంగళవారం సర్క్యులర్ మెమోనైతే జారీ చేయడం జరిగింది. బుధవారం సాయంత్రంలోగా పూర్తి వివరాలను పంపాలని చెప్పేసి స్పష్టం చేశారు. గతేడాది మార్చిలో ఇచ్చిన జీవో నెంబర్ 26కు అదనంగా వీటిని పంపాలని చెప్పేసి ఆయనైతే పేర్కొన్నాడు. రెవెన్యూ, హోమ్, అదేవిధంగా ఆర్&బి, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, లేబర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖల్లో గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల వేకెన్సీని పంపాలని చెప్పేసి ఆదేశించారు. సో గ్రూప్ 1కి సంబంధించి ఇది నేపథ్యం. టీఎస్పీఎస్సీ 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఇప్పటికే 2 సార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అయితే తాజాగా హైకోర్టు రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను కూడా రద్దు చేయడంతో మరోసారి పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని మీద ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు. అయితే నూతన ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నోటిఫికేషన్కు అనుబంధంగా మరో నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా మరికొన్ని కొలువులను యాడ్ చేయాలని చెప్పేసి ఒక టీఎస్పీఎస్సీ అయితే భావిస్తుంది. కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక గత నెలలో టీఎస్పీఎస్సీ చైర్మన్ అదేవిధంగా సభ్యులు రాజీనామా చేసిన 2 రోజుల్లోనే అప్లికేషన్స్ స్వీకరించి చైర్మన్ సహా 5 సభ్యులను నియమించింది ఈ యొక్క గవర్నమెంట్. ఈ నెల 26న కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డి, సభ్యులు యాదయ్య, పాల్వాయి రజని, అనిత రాజేంద్ర బాధ్యతలు అయితే చేపట్టినప్పటి నుంచి ప్రతిరోజు సమీక్షలు, సమావేశాలతో చాలా బిజీగా గడుపుతున్నారు. గత కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్నింటి పరీక్షలు పూర్తయ్యాయి, రిజల్ట్స్ ప్రాసెస్ పూర్తయినవి ఎన్ని, ఏ నోటిఫికేషన్ కోర్టు కేసుల్లో ఉన్నాయనే వివరాలను చైర్మన్ మహేందర్ రెడ్డి కమిషన్ అధికారులతో చర్చించి అడిగి తెలుసుకున్నాడు. త్వరలోనే కమిషన్ తొలి సమావేశం నిర్వహించనున్నారు. దీంట్లో పలు పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. సర్కార్ అనుమతి తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలను ఇచ్చేందుకైతే కసరత్తు ముమ్మరం చేసింది టీఎస్పీఎస్సీ. గ్రూప్ 4 రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంక్ ప్రకటిస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ అయితే తెలియజేయడం జరిగింది. స్టేట్లో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వగా జూలై 1న పరీక్ష నిర్వహించారు. 9,51,205 మంది అప్లై చేసుకోగా 7,62,000 మంది పేపర్ 1, 7,61,000 మంది పేపర్ 2 పరీక్షను అయితే రాయడం జరిగింది. 5 నెలల కిందే ఫైనల్కి రిలీజ్ అయినప్పటికీ రిజల్ట్స్ మాత్రం విడుదల కాలేదు. ఇప్పటికే రిజల్ట్స్ ప్రాసెస్ అంతా పూర్తయి రెడీగా ఉండడంతో త్వరలోనే రిజల్ట్స్ ప్రకటిస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ భావిస్తుంది. ముందుగా జనరల్ ర్యాంక్ లిస్ట్ను ప్రకటించనున్నారు. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకు కేటాయించనున్నారు. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్ల వారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయాలని చెప్పడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో దాదాపు 99 శాఖల పోస్టులుండగా వీటిలో మెజారిటీ పోస్టులు జిల్లా స్థాయిలో, కొన్ని జోనల్ స్థాయిలో ఉన్నాయి. సో మొత్తానికైతే ఈ యొక్క గ్రూప్ 1 పోస్టులను పెంచే విధంగా, అదేవిధంగా వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు, అదేవిధంగా గ్రూప్ 4తో పాటు ఏ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయో ఆ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని అయితే విడుదల చేస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ అధ్యక్షులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి
షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.